హలో ఎవ్రీవన్! ఈ వీడియోలో మనం క్వెషన్స్ అడగడానికి అవసరమైన WH వర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. WH వర్డ్స్ అంటే ఏంటి? హూ, వాట్, హూజ్, వై, హౌ ఈ వర్డ్స్‌ని మనం WH వర్డ్స్ అంటాం. ఇవి క్వెషన్స్ అడగడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొట్టమొదటగా హూజ్ అంటే ఎవరిది? హూజ్ బుక్ ఈస్ దిస్? హూజ్ పెన్ ఈస్ థాట్? హూజ్ కార్ ఈస్ దిస్? అంటే ఎవరిది కారు, ఎవరిది బుక్ అని అడగడానికి హూజ్ అంటున్నాం. అలాగే ఇంకొక హూజ్ కూడా ఉంది. హూ ఈస్ కమింగ్ విత్ మీ. ఇక్కడేంటంటే హూ ఈస్ కమింగ్ విత్ మీ అని. సో, WHO అపాస్ట్రఫీ ఎస్ హూజ్ అంటే హూ ఈస్ అని ఇక్కడ. హూ ఈస్ కమింగ్ విత్ మీ అనడానికి మనం హూస్ కమింగ్ విత్ మీ అంటున్నాం. అలాగే హూస్ డ్రైవింగ్ అస్ హోమ్. ఎవరు మనల్ని ఇంటికి తీసుకెళ్ళబోతున్నారు అని చెప్పడానికి హూస్ డ్రైవింగ్ అస్ హోమ్. ఇక్కడ హూ ఈస్ అని అర్థం. సో, మొదటి హూస్‌కి ఈ రెండవ హూస్‌కి తేడా అదన్నమాట. ఇంకా నెక్స్ట్ విచ్. విచ్ అన్న వర్డ్‌ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏది అంటే ఎక్కువ వస్తువులు గానీ, అంటే చాయిస్ గురించి మాట్లాడడానికి. చాలా ఆప్షన్స్, చాలా వస్తువులు, చాలా మంది ఉన్నప్పుడు అందులో నుంచి ఏది అని ఎన్నిక గురించి మాట్లాడడానికి మనం విచ్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తామన్నమాట. విచ్ డాక్టర్ డిడ్ యూ సీ? అంతమంది డాక్టర్స్ ఉన్నారు కదా! విచ్ డాక్టర్ డిడ్ యూ సీ? ఏ డాక్టర్‌ని నువ్వు కలిసావు? ఏ డాక్టర్‌ని నువ్వు చూసావు అనడానికి విచ్ అంటున్నాం. అలాగే విచ్ టైమ్ సూట్స్ యూ బెటర్? విచ్ టైమ్ సూట్స్ యూ బెటర్? అంటే నీకు ఏ టైమ్ అయితే బెటర్‌గా ఉంటుంది? 12:30 ఆర్ 1:00? సో, ఇక్కడ మనం చాయిస్‌ని గురించి ఏ టైమ్ అయితే బావుంటుందని చెప్పడానికి. అలాగే విచ్ సైడ్ ఆర్ యూ ఆన్? నువ్వు ఏ సైడ్ ఉన్నావు? విచ్ సైడ్ ఆర్ యూ ఆన్? లేకపోతే విచ్ సిటీ షాల్ వి విజిట్ నెక్స్ట్? ఏ సిటీని మనం సందర్శిద్దాం? విజయవాడ, తిరుపతి. సో, ఇలాగా చాయిస్ గురించి మాట్లాడడానికి మనం విచ్ అంటామనమాట. అలాగే విచ్ ఈస్ బెటర్ బ్రేక్‌ఫాస్ట్? ఇడ్లీ ఆర్ ఓట్స్? అలాగే మీకొక చిన్న క్వెషన్. ఏ ఎక్సర్‌సైజ్ అయితే బెటర్‌గా ఉంటుంది? టెన్నిస్, స్విమ్మింగ్. సో, ఇది మీరు ఇంగ్లీష్‌లో కామెంట్ చేయండి. ఇంకా వై అన్న వర్డ్‌ని మనం కారణం కనుక్కోవడానికి ఎందుకు అని అడగడానికి యూజ్ చేస్తాం. సో, వై ఈస్ ది ఎర్త్ రౌండ్? ఎందుకు భూమి గుండ్రంగా ఉంది? అలాగే వై ఆర్ యూ లేట్? నువ్వెందుకు లేట్‌గా వచ్చావు? వై డోంట్ యూ టెల్ హిమ్? అతనికెందుకు చెప్పలేదు నువ్వు? ఇంకా మనం వై నాట్ అన్న వర్డ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. అన్న ఫ్రేజ్‌ని మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చంటే ఎందుకు కాదు? సో, జనరల్‌గా మనం ఒక డిస్కషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు అంటే వై నాట్? వై నాట్? ఎందుకు కాదు? ఎందుకు ఇష్టం అనిపించట్లేదు అని అడగడానికి వై నాట్ అనొచ్చు. ఇంకా షీ ఈస్ నాట్ గోయింగ్ టు కాలేజ్ థిస్ ఇయర్. ఆమె ఈసారి కాలేజ్‌కెళ్ళబోవట్లేదు. షీ ఈస్ నాట్ గోయింగ్ టు కాలేజ్ థిస్ ఇయర్ అన్నప్పుడు ఈ స్టేట్‌మెంట్‌కి మనము సమాధానంగా రిప్లైగా వై ఈస్ థట్? అంటే ఎందుకలా అంటుంటాం గదా! అలా అనడానికి వై ఈస్ థట్? ఏదైనా ఒకటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు మనం వై ఈస్ థట్? ఎందుకలా అనడానికి వై ఈస్ థట్ అని అడగొచ్చనమాట వై అన్న వర్డ్‌ని యూజ్ చేసి. అలాగే వేర్ కెన్ ఐ గెట్ ఎ టాక్సీ? నాకు టాక్సీ ఎక్కడ దొరుకుతుంది? వేర్ కెన్ ఐ గెట్? సో, ఇక్కడ మనం చెప్పుకోలే వేర్ అంటే ఎక్కడ? ఎక్కడ అని అడగడానికి మనం వేర్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తాం. సో, వేర్ కెన్ ఐ గెట్ ఎ టాక్సీ? వేర్ ఈస్ ద బస్ స్టాప్? వేర్ ఈస్ ద హోటల్? వేర్ ఈస్ ద డాక్టర్? వేర్ ఈస్ ద ఫోన్? ఇలాగ మనం ఎక్కడ అని అడగడానికి వేర్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తాం. దీనికి సమాధానంగా ఇట్స్ ఆన్ ద టేబుల్ లేకపోతే ఇట్స్ ఇన్ యువర్ పాకెట్. నీ ఫోన్ నీ పాకెట్‌లోనే ఉంది అని చెప్పడానికి ఇట్స్ ఇన్ యువర్ పాకెట్. సో, ఇలాగా చెప్పొచ్చనమాట. ఇంకా వాట్? వాట్ అన్న వర్డ్‌ని మనం ఎప్పుడు చేస్తామంటే ఇన్ఫర్మేషన్‌ని అంటే సమాచారాన్ని కనుక్కోవడానికి, తెలుసుకోవడానికి అంటే వాట్ ఈస్ యువర్ నేమ్? సో, వాట్ ఈస్ యువర్ నేమ్? లేకపోతే వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్? ఇంకా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? నీకు నచ్చిన కలర్ ఏంటి? అలాగే ఇంకా చాలా రకాలుగా మన ఇన్ఫర్మేషన్‌ని అడగడానికి వాట్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. వాట్ అన్న వర్డ్‌ని ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చంటే మనం దట్స్ వాట్ ఐ సే. దట్స్ వాట్ ఐ సే. నేను చెబుతుంది కూడా అదే అని చెప్పడానికి మనం వాట్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఇన్ని రకాలుగా వాట్ అన్న వర్డ్‌ని ఏమిటి అని అడగడానికి యూజ్ చేయొచ్చనమాట. ఇంకా వెన్ అంటే ఎప్పుడు. ఎప్పుడు అంటే సమయం గురించి మాట్లాడేటప్పుడు మనం వెన్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. సో, వెన్ డిడ్ యూ లీవ్? వెన్ డిడ్ యూ కమ్?
ఎప్పుడొచ్చావు, ఎప్పుడు వెళ్ళావు, వెన్ ఆర్ యూ గోయింగ్ ఎప్పుడు వెళ్తున్నావు, వెన్ ఆర్ యూ గోయింగ్ ఆన్ హాలిడే నువ్వు హాలిడే కోసం ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పడానికి ఇక్కడ వెన్ అంటున్నావు. ఎప్పుడు అనడానికి వెన్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తాం. వెన్ ఈజ్ యువర్ బర్త్‌డే. సో, నీ పుట్టినరోజు ఎప్పుడు? సో, ఇలా అడగడానికి వెన్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తాం. వెన్ అన్న వర్డ్‌ని క్వెషన్ చేయడానికే కాదు, మన ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి మాట్లాడడానికి కూడా యూజ్ చేస్తాం. అంటే భవిష్యత్తు గురించి మాట్లాడడానికి, గడిచిపోయిన దాని గురించి మాట్లాడడానికి కూడా మనం యూజ్ చేస్తాం. ఎలా అంటే వెన్ ద న్యూ పార్క్ ఓపెన్స్ ఐ విల్ గో దేర్ ఎవ్రీ డే. ఈ కొత్త పార్క్ ఓపెన్ అయినప్పుడు అంటే ఓపెన్ అయినప్పుడు ఫ్యూచర్‌లో అంటే వెన్ ద న్యూ పార్క్ ఓపెన్స్ ఐ విల్ గో దేర్ ఎవ్రీ డే. ఇక్కడ క్వెషన్ కాదిది. మనం చెప్తున్నాం అన్నమాట. వెన్ ద న్యూ పార్క్ ఓపెన్స్ ఐ విల్ గో దేర్ ఎవ్రీ డే. న్యూ పార్క్ ఓపెన్ అయితే నేను రోజు అక్కడికెళ్తా అని చెప్పడానికి. అలాగే వెన్ ఐ వాస్ యంగ్ దేర్ వర్ నో హౌసెస్ హియర్. అంటే గతం గురించి చెప్పడానికి మనం వెన్ అంటున్నాం. నేను చిన్నప్పుడు ఇక్కడ ఇండ్లే లేవు అని చెప్పడానికి, ఇళ్ళే లేవు అని చెప్పడానికి వెన్ ఐ వాస్ యంగ్ దేర్ వర్ నో హౌసెస్ హియర్. సో, ఇలా కూడా మనం వెన్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఇంకా హౌ, హౌ అన్న వర్డ్‌ని మనం ఎలా యూజ్ చేయొచ్చంటే, ఏ విధంగా, ఎలా అని క్వెషన్ అడగడానికి యూజ్ చేయొచ్చు. సో, హౌ డు యూ గో టు స్కూల్? నువ్వు స్కూల్‌కెలా ఎళ్తావు? ఐ గో టు స్కూల్ బై బస్, బై కార్ ఇలా చెప్పొచ్చు. ఇంకా హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ? లేకపోతే హౌ ఓల్డ్ ఆర్ యూ? నీ వయసెంత? హౌ ఓల్డ్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్? సో, ఇలా మనం హౌ ఎలా అని అడగడానికి యూజ్ చేస్తామనమాట. ఇంకా ఎంత దూరం? ఎంత కాలం? హౌ లాంగ్? హౌ మచ్? హౌ ఫార్? ఇలా అడగడానికి మనం హౌ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తాం. హౌ అన్న వర్డ్‌ని ఇంకొక రకంగా గూడా మనం యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఐ వండర్ హౌ దే డూ. ఐ వండర్ హౌ దే డూ దట్. వాళ్ళు అలా ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పడం నేను ఆశ్చర్యపడుతున్నా. అంటే ఐ వండర్ హౌ దే డూ దట్. సో, ఇక్కడేంటి క్వెషన్ కాదిది. ప్రశ్నే కాదు. నేను నా ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా అన్నమాట. ఐ వండర్ హౌ దే డూ దట్. సో, ఇలా చెప్పొచ్చు. ఇంకా మన హౌ అన్న వర్డ్‌ని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే దే వన్ ద మ్యాచ్. హౌ ఫెంటాస్టిక్! దే వన్ ద మ్యాచ్. హౌ ఫెంటాస్టిక్! ఎంత అద్భుతం అని చెప్పడానికి ఇక్కడ హౌ ఫెంటాస్టిక్, హౌ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తున్నాం. అంతే కాకుండా హౌ ఫెంటాస్టికల్లీ షీ సాంగ్ అంటే ఆమె ఎంత అద్భుతంగా పాడింది. లేకపోతే హౌ బ్యూటిఫుల్లీ షీ సాంగ్. హౌ బ్యూటిఫుల్లీ షీ సాంగ్ అంటున్నాం. అంటే ఎంత అద్భుతంగా పాడింది అని చెప్పడానికి ఇక్కడ హౌ అంటున్నాం. అంటే ఇది క్వెషన్ కాదు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి మనం హౌ, హౌ ఫెంటాస్టిక్ అంటున్నాం. అలాగే హౌ ఫెంటాస్టికల్లీ, హౌ బ్యూటిఫుల్లీ షీ సాంగ్. ఎంత అద్భుతంగా, అందంగా పాడింది అని చెప్తున్నామనమాట. సో, ఇలాగ మనం హౌ అన్న వర్డ్‌ని క్వెషన్ చేయడానికే కాదు, ఇంకా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి గూడా యూజ్ చేయొచ్చు. సో, ఈ కంటెంట్ అనేది మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.